ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు కూడా ఓ వాక్య భాగాన్ని చదువుకొని ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. 20వ కీర్తన 2వ చరణం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మరొక్కసారి చదువుతాను, వినండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చెయ్యునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని గమనించగలిగినట్లయితే ఆయన్నే నీకు సహాయము చేస్తాడు. 2024వ సంవత్సరంలో ఎలాంటి సహాయం పొందుకున్నామో, ఎలాంటి కష్టాలు పడ్డామో, ఎలాంటి నష్టాలు అనుభవించామో, ఎలాంటి బాధలు, ఎలాంటి సమస్యల చేత కృంగిపోయామో నీకు, నాకు, మనకు బాగా తెలుసు. కానీ అన్ని జరిగినప్పటికీ సహాయము చేసే నాదుడు లేడు, ఆదుకున్నటువంటి మనుషుడు కనబడక ఎంతో మంది కృంగిపోయి కాలగగనంలో కలిసిపోయి మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీకు నేను సహాయము చేస్తాను, నీకు నేను ఆదుకుంటానంటున్నాడు. అందుకే ఈ దావీదు భక్తుడు కూడా తను కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయనే నాకు సహాయము చేయును. భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు ఏ సహాయము చేయలేడు. ఎవరిని నమ్ముకున్నా, ఎవరిని చేరదీసినా, ఎవరిని ఆనుకొని జీవించినా వారు కొంతకాలం మటుకే మన వెంట తిరుగుతూ మన వెంట ఉంటారు. మనము కష్ట సమయంలో పడినప్పుడు, మనకి నష్టాలు చుట్టుకున్నప్పుడు, శ్రమలో కృంగిపోయినప్పుడు ఎవరు మన చుట్టూ ఉండక అందరూ కూడా దూరం అయిపోతారు. అలాంటి సమయాలలో చాలా మంది కృంగి కృషించిపోయేవారు అనేకులు. అందుకనే ఆ సమయంలో ఈ దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడే నాకు సహాయము చేస్తాడు, సియోనులో ఉన్నటువంటి ఆ దేవుడే నన్ను ఆదుకుంటాడు. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవుడే నీకు సహాయము చేయాలి, దేవుడే నిన్ను ఆదుకోవాలి, దేవుడే నీ కష్టాలు కడతీర్చాలి, దేవుడే నీ బాధలు తొలగించాలి, కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని మరలా పైకి లేవనెత్తాలి. అయితే ఈ దావీదు భక్తుడు దేవుని ఆనుకొని జీవించినట్టుగా, ఈ దావీదు భక్తుడు దేవునితో అనుబంధం కలిగి ఉన్నట్టుగా, ఈ దావీదు భక్తుడు దేవునితో అనుదినము ప్రతిక్షణము పలకరిస్తూ ప్రార్థిస్తూ అన్ని విషయాలు దేవునితో పంచుకున్నట్టుగా ఈ క్షణం నుండి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి లేదా ప్రవేశించినటువంటి నీవు నేను కూడా దావీదు వలె దేవునితో అనుబంధం కలిగి దేవునితో ప్రతిక్షణం ప్రార్థనతో ఉండి అనుక్షణం దేవునికి మన సమస్యలు చెప్పినప్పుడు తప్పక దేవుడు నిన్ను ఆదుకుంటాడు, బలపరుస్తాడు. సియోనులో ఉన్నటువంటి దేవుడే అన్ని విషయాలు సహాయం చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరొక్కసారి ఈ దినాన్ని ప్రారంభించావు కాబట్టి ఈ దినమందు ప్రభు నీకు నిశ్చయముగా సహాయము చెయ్యును గాక, దేవుడు నిన్ను నిశ్చయముగా ఆదుకొని బలపరచును కాక, సియోనులో ఉన్నటువంటి దేవుడే నిన్ను దీవించి బహుగా విస్తరింప చేయును గాక. ఆమేన్, ఆమేన్.